అట్టా చూడకండి బాబు, ఆకాశానికి దిష్టి తగులుద్ది. ఎండలు కాయక వానలు కొరవక బ్యాడ్ అయిపోద్దండి. లుక్ మార్చండి బాబు. సన్నాసి, నేను ఆకాశానికి దిష్టి పెట్టట్లేదురా. మరి ఎప్పుడెప్పుడు తెల్లారిపోద్దా, ఎప్పుడెప్పుడు ఆ హెడ్ మాస్టర్ గారు కూతురు లేచిపోయిందో అని పేపర్లో హెడ్ లైన్స్ లో పడ్డట్టుగా ఊరంతా చెబుదామా అని. నిజానండోయ్, చెప్పకపోతే మీ కడుపు ఉబ్బిపోద్ది, బుర్ర పుచ్చిపోద్ది. మరి బొల్లు తెల్లారట పెట్టి ఆ హెడ్ మాస్టర్ గారి బతుకు తెల్లగా తెల్లారిపోద్ది. అమ్మలారా, అక్కలారా, ఫ్యామిలీ లేడీస్ లారా, పరువుగా కాపురం చేసుకునే దంపతులారా, రండి బాబు రండి, రండి బాబు రండి. వేడి వేడి న్యూస్, ఫ్లాష్ న్యూస్, వేడి వేడి న్యూస్, ఫ్లాష్ న్యూస్. రండి బాబు రండి, రండి బాబు రండి, రండి బాబు రండి, రండి బాబు రండి. ఫ్లాష్ న్యూస్, వేడి వేడి న్యూస్, వేడి వేడి న్యూస్. రండి బాబు రండి, రండి బాబు రండి. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, శ్రీ 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 కె సత్యనారాయణ బిఏ బిఈడి హెడ్ మాస్టర్ గారి ఏకైక పుత్రిక శ్రీమతి వాణి గత అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషములకు మంచి దుర్ముహూర్తమునందు లేచిపోయింది అని తెలియజేయుటకు మిక్కిలి సంతోషించుతున్నాము. లేచిపోయింది హెడ్ మాస్టర్ గారి కూతురు అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషాలకి మంచి దుర్ముహూర్తం లేచిపోయింది. లేచిపోయింది నీ పిల్లలు లెగిసిపోయింది అన్నాను. అవునయ్యా, అవునయ్యా, అవునయ్యా. నీ పిల్లం పచ్చరంగు చేస్తూ సిమెంట్ గారి సూట్ కేస్తూ వారికి క్లాస్ పెడుతూ లెగిసిపోవడం నా కళ్ళ చూశాను. మళ్ళీ అదే ఆగో, 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 ఆగో. నువ్వెన్నిసార్లు కొట్టా నేను అదే కొట్టుకొస్తాను. అంతెందుకు నీ ఇంట్లో పచ్చ రంగు చీర ఉందేమో చూడు, ఉండదు. సిమెంట్ గారు సూట్ కేసు ఉందేమో చూడు, ఉండదు. అంతెందుకు నీ పెళ్ళ ఉందేమో చూడు, ఉండదు. ఎందువల్ల పోయింది. ఏం మాట్లాడుతున్నాడు చూడండి, ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నువ్వు లోపలికి అమ్మాయి తీసుకురా. వాణి, వాణి, వాణి. వాణి, వాణి. పూర్ణ, అమ్మాయిది ఏమండే, ఏమండే చూశారు కదా మొహం లెగిసిపోయింది రోజు నేను చెబుతుంటే ఒక్కళ్ళు కూడా నా మాట పట్టించుకోలేదు కదా. ఏమండి మాస్టరు, తమరిది పరువు మర్యాద గౌరవం వంశ ప్రతిష్ట గల కుటుంబం కదా. నానా నేను లెగిసిపోతున్నాను అని మాస్టర్ పర్మిషన్ తీసుకుని లటక్కలు కారెక్కిందనుకున్నా. ఇంకా నేను నా కొడుకు చేసుకున్నాను కాదు, నీ కోడలు లెగిసిపోయింది రో అంటూ ఈ తతంగం మొత్తం నా కొమ్మ ముందుండేది. మాస్టరు గాడికి గ్రేటండి. బాబు, ఈ చేతులతోనే నీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను. అది ఇప్పుడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని ముక్కలు ముక్కలుగా నరికి ఆ రక్తంతో మళ్ళీ నీ కాళ్ళు కడుగుతాను. అడ్డు తప్పుకో. మామయ్య, వాణిని చంపితే పోయిన పరువు తిరిగి వస్తుందా? రాదని తప్పు చేసిన దాని ఉదయమంటావా? చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇమ్మంటున్నా. అంటే హెడ్ మాస్టర్ గా మీరు ఎంతో మంది పిల్లలు ఎన్నోసార్లు తప్పు చేస్తే క్షమించుంటారు, లేదా ఏది తప్పో ఏది ఒప్పో చెప్పి వాళ్ళని బాగు చేసి ఉంటారు. అలాంటి మీరు అది పిల్లల విషయం, కానీ ఇది వాణి పసిబిడ్డకి తల్లైనా ఇంకా పసితనం పోలేదు. కార్లు బంగళాలే జీవితమని భ్రమలో ఉంది. ప్రలోభానికి గురై ఆశలకు ఎరై వెళ్ళిపోయి ఉంటుంది. నేను వెళ్ళి నచ్చ చెప్పి
వాణిని తీసుకొస్తాను. బాబు, రెండు చేతులు ఎత్తి నమస్కరించాల్సిన సంస్కారం నీకున్నా నాకు అర్హత లేదు. సాధారణంగా బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమిస్తారు, కానీ ఇంత అవమానం చేసిన వాణిని నువ్వు క్షమిస్తున్నావంటే నువ్వు దానికి భర్తవే కాదు, తల్లివి, తండ్రివి, దైవానివి. ఇలాంటి భర్తని పండంటి బిడ్డని వదులుకుని వెళ్ళినది బాగుపడదయ్యా. వద్దు, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెడితే ఏదైనా అవమానిస్తుంది. అవమానించినా అభిమానించినా వాణి నా భార్య. అప్పుడు ఇంకా చులకనైపోతావు బాబు. నలుగురు చులకనగా చూసినా హేళన చేసినా అది నాకు అనవసరం. నాకు కావాల్సింది నా భార్య. ఏదో భ్రమలో ఉన్న నా భార్యని సరైన దారికి తీసుకురావడం భర్తగా నా బాధ్యత. వస్తాను. ఏమండి, అల్లుడెళ్ళి రమ్మంటే వాణి తిరిగి వస్తుందా? తప్పు తెలుసుకున్నది వస్తే దానికి మరో జన్మ వచ్చినట్టు, రాకపోతే జన్మ ఉన్నా చచ్చినట్టు. Get on one. Come. Hey driver, इधर आओ. Luggage निकालो. హాయ్ ప్రకాష్. Hi Rita. By the way, this is Vani. Vani, this is Rita. మీరు ఫోన్ లో చెప్పింది. Yeah. హాయ్ హాయ్. Okay. Vani, ఇది రీటా ఇల్లు. ప్రస్తుతానికి నువ్వు ఇక్కడ స్టే చేయి. ఓకే? రీటా నీకు తోడుగా ఉంటుంది. నేను కొన్ని పనులు చూసుకోవాలి. రీటా, సాయంత్రం షూటింగ్ మీరు ఇద్దరు డైరెక్ట్ గా వచ్చేయండి. ఓకే? ఓకే. హే వాణి, వాట్ ఇస్ దిస్? ఇంకేం ఆలోచించుకో. సింపుల్ గా రీటర్న్ ఫాలో అయిపో. రైట్? బాయ్. నాతో కంపెనీ మీకు బోర్ కొట్టదు, రండి రండి. Dear press people, channel people, and well-wishers, welcome. Welcome to everybody. Now I would like to introduce a new star to the world of dance, Vani. हाय मैडम, आपका लाइफ एम्बिशन क्या है? ఈ ఫీల్డ్ లో నంబర్ 1 స్థానానికి ఎదగటం. Yes, within no time she'll become number 1. नंबर 1 बनके क्या हासिल करना चाहते हैं? డబ్బు, కీర్తి. yes. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆర్ యు మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్? లిజన్, పెళ్ళైందని చెప్తే ఈ ఫీల్డ్ లో గ్లామర్ ఉండదు. కాలేదని చెప్పు. మేడం, आपसे ही पूछ रहे हैं, ఆర్ యు మిస్ ఆర్ మిసెస్? అసలు ఆ డౌట్ మీకు ఎందుకు వచ్చింది? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఐ మిస్ వాణి. I'll give you more details later. Just a minute. Okay, folks, join the party. Yeah.